అందించే సంక్షేమ ఫలాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు సుహేల్ బాషా కోరారు. పుంగనూరు పట్టణం నానబాల వీధిలోని సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే సమస్యలతో సచివాలయానికి వస్తే త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అది ఒక ఫోటో నాకు ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు శానిటరీ వర్క్స్ లేకపోతే ఈ ఏదన్నా పైప్ లైన్ వర్క్ చేసినప్పుడు ఇబ్బంది కలిగితే ఆ రోజుకి ఆ రోజు క్లియర్ చేసేసి అది ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, ఎడన కరెంటు వైర్లు కట్ అవుతాయి, పిల్లలు ఉంటారు, ఇప్పుడు హాలిడేస్ వేరేగా ఉంటాయి, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం చూసుకోండి ఎలక్ట్రిసిటీ కానీ లైట్స్ ఏమన్నా పోయింటే కూడా అది ఆపోజిట్ ఉంటుందో లైట్ వేసేస్తాను వేసింటే అది కూడా ఉంటుంది చేసినారు. అది రెక్టిఫై అనేది ప్రాబ్లం రెక్టిఫై అనేది ఒక ఫోటో పెట్టి అది కెమెరాస్ ఐడెంటిఫై చేయమని చెప్తున్నాను నేను. అదేమన్నా ఐడెంటిఫై చేసినా ఎన్ని కెమెరాస్ మన అవసరం ఉంది అనేది ఐడెంటిఫై చేసినా అది ఇప్పుడు ముఖ్యంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ పెన్షన్ల కొత్త పెన్షన్ల గురించి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పినారు. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. వాళ్ళు వచ్చి డీటెయిల్స్ అడిగినా కూడా వాళ్ళకు ఏమేమి కావాలా డాక్యుమెంటేషన్ పరంగా మీరు ఏమి వాళ్ళకు చేయగలుగుతారో మొత్తం చెప్పి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని చేసి పెట్టే విధంగా మీరు హెల్ప్ చేయండి. ఇంకోటి ఏమంటే మనము ఇప్పుడు ముస్లిం మైనారిటీలకి రాష్ట్ర ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. అర్హులు ఎవరైతే ఉన్నారో ముస్లిం మైనారిటీలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్కి అప్లికబుల్ ఉన్నారు వాళ్ళు. సో ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోండి. ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకొని మన వాటిలో ఎవరికి కూడా మాకు చేయలేదు మాకు కాలేదు అనే ఈ క్వశ్చన్ రాకుండా హెల్ప్ చేసే విధంగా ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా పనిచేద్దాం. మీకు వేరే ఏదన్నా చిన్న పెద్ద సమస్యలు అయితే మేజర్ సమస్యలు అయితే లేవు, చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కూడా గుర్తించండి. ఇప్పుడు ఏడన్నా రోడ్డు ముక్కలు కానీ చిల్లర వెదవలు కానీ ఏమైనా గాంజాయి తాగే వాళ్ళు కానీ ప్రింటర్స్ కానీ ఏమన్నా మీకు కనబడితే కూడా ఇబ్బందికరంగా ఉంటే కూడా చెప్పేయండి. ఒక మాట మెసేజ్ చేసేయండి, మేము చెప్తాం.